67th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కంప్రెసిబిలిటీ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్? క్రిస్టలైన్ సాలిడ్స్ ఎట్లా ఉంటవి? అవి రెగ్యులర్ 3 డైమెన్షనల్ షేప్లో ఉంటాయి. ఫస్ట్ ఆన్సర్ చదవండి. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ వేరైజ్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ స్లైట్లీ కంప్రెసిబుల్. కంప్రెసిబుల్ అంటే ఏంటి అని అంటే, నువ్వు దీని మీద ప్రెషర్ని అప్లై చేస్తే ఇది కొద్దిగా దగ్గరకు రావాలి, అట్లా వస్తే దాన్ని కంప్రెసిబుల్ అంటారు. వాల్యూమ్ తగ్గాలి. సాలిడ్స్లో క్రిస్టలైన్ సాలిడ్స్ ఇవి చాలా దగ్గరగా ఉండి గట్టిగా ఉంటాయి కాబట్టి నువ్వు దాని మీద ప్రెషర్ అప్లై చేస్తే అవి ఇంకా దగ్గరకు వస్తాయా? ఇంకా దగ్గరకు వస్తాయిరా? రావు. అవి ఆల్రెడీ గట్టిగానే ఉన్నాయి. అదే పౌడర్ రకంగా మెటీరియల్ ఉందనుకోండి, దీని మీద నువ్వు ప్రెషర్ అప్లై చేస్తే ఇంక కొద్దిగా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అమార్ఫస్ ఏమో స్లైట్లీ కంప్రెసిబుల్, క్రిస్టలైన్ ఏమో నాట్ కంప్రెసిబుల్. నెక్స్ట్ వన్ 68 క్వశ్చన్. హౌ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ బిహేవ్ వెన్ వీ కట్ విత్ షార్ప్ ఎడ్జ్డ్ టూల్? Crystalline solids give to identical plane surfaces containing pieces, whereas amorphous solids give irregular surfaces containing pieces. అంటే నువ్వు క్రిస్టలైన్ సాలిడ్ని తీసుకొని దీన్ని కనుక నువ్వు కట్ చేస్తే నీకేమొస్తుంది? ఐడెంటికల్ షేప్ ఉన్న పీసెస్ వస్తాయి, అంటే ఐడెంటికల్ హెడ్జెస్ ఉన్న పీసెస్ వస్తాయి. అదే నువ్వు అమార్ఫస్ సాలిడ్ని కనుక కట్ చేస్తే ఐడెంటికల్ ఎడ్జెస్ ఉన్న సర్ఫేసెస్ ఉన్న పీసెస్ రావు, ఐడెంటికల్ పీసెస్ రావు. ఇక్కడ ఐడెంటికల్ పీసెస్ వస్తాయి అనేది దీని యొక్క మీనింగ్. ఓకేనా? క్రిస్టలైన్ వెన్ వీ కట్ విత్ షార్ప్ ఎడ్జ్డ్ టూల్ విత్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ దే విల్ గివ్ వాట్? ఐడెంటికల్ పీసెస్. దీస్ ఆర్ నాట్ గివ్ ఐడెంటికల్ పీసెస్. 69th క్వశ్చన్ చూడండి. What is the heat of fusion of crystalline solids and amorphous solids? Heat of fusion. Heat of fusion అంటే ఏంటి? So, the amount of heat energy required to convert a solid into liquid is called as what? Heat of fusion. Crystalline solids have a definite heat of fusion, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అవసరం అవుతుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్ డు నాట్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అమార్ఫస్ సాలిడ్స్కి డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అవసరం లేదు. డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉండదు. అమార్ఫస్ సాలిడ్స్కి డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉండదు, డెఫినెట్గా ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి.